కేరళ కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 107 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 100 మందిని రెస్క్యూ చేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో కేరళకు మరో భారీ ముప్పు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సహాయ చర్యలు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 600 మంది వలస కూలీల ఆచూకీ గల్లంతైంది. మండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరి ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో పెను ప్రమాదం జరిగింది. కొన్ని మృతదేహాలు చెలియార్ నదిలో తేలియాడుతున్నాయి. ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దాదాపు 11 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటు నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేస్తున్నారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో రెస్క్యూ చేస్తున్నారు. 200 మంది సైనిక సిబ్బంది నిత్యం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, వాహనాలు తుడిచిపెట్టుకుపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కేరళలో కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 107 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 100 మందిని రెస్క్యూ చేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో కేరళకు మరో భారీ ముప్పు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కేరళ విషాదంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, చాలా దారుణమైన విషయం. విషాదం అనే పదం కూడా సరిపోదేమో వస్తున్న వార్తలు చూస్తుంటే. ఏంటి, ఎట్లా జరుగుతోంది రెస్క్యూ ఆపరేషన్? రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ ఇంత పెను ప్రమాదం జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారు ఇప్పటి వరకు 107 మంది మరణించారు. వారికి సంబంధించి డెడ్ బాడీస్ ని తీయడం కావచ్చు, ఇతర సహాయక కార్యక్రమాలకు ఎడుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో వయనాడులో ప్రస్తుతం అయితే ఇటు సహాయం కోసం ఆర్తనాదాలు ఇప్పటికే అధికారులకు ఫోన్లు చేసి ఆర్తనాదాలు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బురద కావచ్చు, లేకపోతే వరద, ఈ 2 సమస్యలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇటు సహాయక కార్యక్రమాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు వైమానిక శాఖను కూడా అక్కడ సహాయక కార్యక్రమాల కోసము వినియోగించుకుంటున్నారు. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులతోటి కొన్ని బ్రిడ్జెస్ కూడా కొట్టుకుపోవడము, వీటన్నింటితోటి ఆ సహాయక కార్యక్రమాలకైతే ఆటంకం అయితే కలుగుతా ఉంది. ముఖ్యంగా వయనాడుకు సంబంధించి 2 ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి చురాల్మాల అనేటువంటి ప్రాంతం కావచ్చు, దాంతో పాటు ముండైకాయ అనేటువంటి ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకా తగ్గకపోవడంతో రాత్రిలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ తర్వాత కూడా మధ్యాహ్నం కూడా మరొకసారి కొండ చర్యలు విరిగిపడడంతో మృతుల సంఖ్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతుండడము, అలాగే ఈ వర్షానికి కూడా
కురుస్తుండడంతో మరికొంత ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఏరియా అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సాధ్యమైనంత మేరకు రెస్క్యూకి సంబంధించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సుమారు ఉదయం పూటనే ఆ ఏరియాకు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి 225 మంది టీమ్స్ అక్కడ పంపించారు. వారిని రెస్క్యూ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ఆర్మీకి సంబంధించిన సహాయం కూడా తీసుకుంటున్నారు. కానీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఈ సహాయక కార్యక్రమాలకైతే ఇంకా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. అయితే శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కేరళ సీఎం అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పుట్టిన యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో పాటు ఇటు వైమానికానికి సంబంధించి అంటే వంతెనలు కూలిపోవడంతో అటు వెళ్ళడం అనేది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవసరమైతే ఈ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి విమానాలను యూజ్ చేసుకునైనా అక్కడికి సహాయక సిబ్బందిని తరలించేందుకు కోసమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తోటి సహాయక చర్యలకు సంబంధించి మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో ఈ అంశానికి సంబంధించి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ పట్టుబట్టారు. దానికి సంబంధించి సహాయక కార్యక్రమాలు అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య అయితే ఇంకా భారీగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది చికిత్స తీసుకుంటూ కూడా మరణించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి శిథిలాల కింద కూడా చాలా మంది ఉండడంతో ఈ మరణాల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. సౌజన్య, కేరళ వైనాడ్ విషాదంపై విచారం వ్యక్తం చేసింది రాజ్యసభ. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించింది. ఈ కష్టకాలంలో కేరళ వెంట దేశం మొత్తం ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే కేరళ సీఎంతో మాట్లాడారని, అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. मैं एक ही बात कहना चाहता हूं कि यह जो त्रासदी है, ये सिर्फ केरल की त्रासदी नहीं है, सारा देश इससे द्रवित है। और यहाँ भी हाउस के सभी लोग, इस पक्ष के उस पक्ष के सभी पार्टियों के सभी द्रवित हैं और सभी दुखी हैं कि यह घटना घटी है, नेचुरल कैलामिटी है। भारत सरकार भी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में प्रोएक्टिव होकर के जो भी केरल में राहत कार्य के लिए आवश्यक है वो कर रहे हैं और वो किया जाएगा। मैं सरकार की तरफ से ये एश्योरेंस देता हूं कि जो भी जरूरत होगी वो पूरी की जाएगी। हमारी उद्वेलना, हमारा उद्वेलित होना यह स्वाभाविक है, लेकिन यह इस तरह की घटना को एड्रेस करने का एक स्टैंडर्ड प्रोसीजर है। प्रधानमंत्री जी ने मुख्यमंत्री जी केरल से बात की, उनको आश्वासन भी दिया। जो वहां पर रिलीफ के लिए जो सेंट्रल जो हमारी एजेंसीज हैं उनके तरफ से जो सपोर्ट जाना चाहिए वो वहां पहुंच गई हैं, पहुंचाई जा रही हैं। स्टेट गवर्नमेंट के साथ कोऑर्डिनेशन में काम चल रहा है। अभी इस वक्त जो प्राइमरी जरूरत है वो इस बात की है कि बॉडीज को निकाला जाए, जो बचने की स्थिति में है उनको बचाया जाए। हेल्थ के दृष्टि से हम वहां पर काम करें, इमरजेंसी रिस्पांस सिस्टम को हम एक्टिवेट करें, वो सारी चीजें की जा रही हैं और आपकी भावनाओं के साथ हम सब जुड़े हैं। వైనాడ్ విషాదంపై సంతాపం ప్రకటించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మొండాక్కాయ్ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో జనం చనిపోయారన్నారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. లోక్సభలో కేరళ విషాదంపై జరిగిన చర్చలో రాహుల్ మాట్లాడారు. ప్రమాదంలో చనిపోయిన బాధిత ఫ్యామిలీస్ కి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బాధిత ఫ్యామిలీల పునరావాసం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు.
రోడ్డు రవాణా కమ్యూనికేషన్ సేవల్ని పునరుద్ధరించాలని కోరారు రాహుల్ గాంధీ. Wayanad was hit by several devastating landslides. More than 70 people have been killed. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to the scale of the tragedy. I have spoken to the Honourable Defence Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care, immediate release of the compensation to deceased people, if that compensation can be increased as well, restore vital transport and communication lines, set up relief at the earliest, and prepare a roadmap for the rehabilitation of the affected families. Okay. Even as I speak, the threat of landslides looms over many areas in Wayanad and the Western Ghats. Our country has witnessed an alarming rise in the landslides in the last few years. There is an urgent need for mapping of landslide-prone areas and to take up mitigation measures and an action plan to address the growing frequency of natural calamities in the ecologically fragile region. Thank you, sir.